ప్రధానమైనటువంటి పర్యాటక ప్రాంతం పహల్గాంలో 27 మంది అమాయక పర్యాటకులపైన ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపి పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఈ చర్యను దేశం ముక్త కంఠంతో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశమే సమైక్యంగా ఖండించాలని చెప్పి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టెర్రరిస్టులు పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా ఈ దేశంలో ఉన్న టెర్రరిస్టులైనా ఎవడైనా కావచ్చు, టెర్రరిజం అనేది దేశానికి ప్రమాదం. మొదటి విషయం. అదేవిధంగా ఇక్కడ టెర్రరిస్టులుగా వచ్చి చంపుతున్నప్పుడు ఆ పర్యాటకుల్ని, అమాయక పర్యాటకుల్ని ఎవరైతే చనిపోకుండా కాపాడినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ముస్లిం వ్యక్తి, ఈ పర్యాటకులను కాపాడడానికి వెళ్లిన సందర్భంలో తన ప్రాణాలు కోల్పోయిండు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన దాంట్లో ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అంతేకాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ టెర్రరిస్ట్ దాడులు ఇప్పుడే ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే కూడా దీనికి వెనకాల ఏ రాజకీయ కుట్ర ఉందో కూడా ఈ దేశ యువతరం అందరూ కూడా పసిగట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకటి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, అది టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా, ఏ మతం రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా కానీ దేశానికి ప్రమాదమే అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 27 మంది అమాయకుల్ని ఆసరా చూసుకొని ఈ రోజు దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నాడు. అమిత్ షా గారు హఠాత్తుగా అక్కడికి వెళ్ళాడు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఉగ్రవాదం పెంచి పోషించడానికి ఎవరెవరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఏ రూపంలో చేస్తా ఉన్నారు, వీటన్నిటిని కూడా ఈ దేశ యువతరం పసిగట్టకపోతే దేశంలో మరిన్ని ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అణిచివేస్తాం, తొక్కి పెట్టేస్తాం అని చెప్పేటువంటి మాటలు ఈ దేశ ప్రధానమంత్రి గారు చెప్పాడు కదా. అయినా ఎందుకు భద్రతా వైఫల్యం? మనకు సైన్యం లేదా? ఎందుకు ఇదంతా జరిగింది? మన సైన్యంలో ఎక్కడ తేడా వచ్చింది? మన ఆర్మీ ఎక్కడ పోతుంది? మన దేశ ప్రజలు ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది? ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుంటే దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉంది అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఎందుకు ఈ టెర్రరిస్టు ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డది? భవిష్యత్తులో మరిన్ని ఎన్ని దాడులు జరుగుతాయి? దీన్ని ఎట్లా అరికట్టాలి? ఇప్పటికైనా దేశం ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా, ఇదేదో ఒక రాజకీయ పార్టీ సమస్యలో, కేంద్ర ప్రభుత్వం సమస్యలో కాదు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని స్వతంత్ర సంఘాలే కాదు, అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. దేశ సమైక్యత సమగ్రతలకు ఎవడు ముప్పు వాటింపజేసినా, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, దేశానికి అడ్డొస్తే ఆ పద్ధతులలో అడ్డుకొని తీరాలి, ప్రతిఘటించి తీరాలి. దేశాన్ని ఐక్యంగా నిలబెట్టాలి. దేశంలో ఉన్న పౌరులందరికీ రక్షణ కల్పించాలి. దేశంలో ఏ వ్యక్తి చనిపోయినా దేశానికి నష్టమే. దేశంలో ఏ పౌరుడు చనిపోయినా దేశానికి నష్టమే. అది మతోన్మాద హింసలో చనిపోయిన నష్టమే, ఉగ్రవాద హింసలో చనిపోయిన నష్టమే, ఏ రూపంలో చనిపోయిన నష్టమే. కాబట్టి దేశ పౌరులందరినీ కాపాడుకోవాలంటే దేశమంతా సమైక్యంగా నిలబడాలి. దేశమంతా సమైక్యంగా నిలబడాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ఎవరో ఉగ్రవాదం కూడా వస్తే వారిని కాల్ చేస్తే పోయేది కాదు. ఉగ్రవాదం ఎందుకు డెవలప్ అవుతుందో పూర్తి స్థాయిలో విశ్లేషించుకోవాలి. దీని వెనకాల ఉన్నటువంటి కార్యకారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ పద్ధతులలో దీన్ని ఖండించాలని, ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చనిపోయిన బాధిత కుటుంబాలకి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి దేశం ఎదుర్కోకుండా చూడాలి అనేటువంటి తెలియజేస్తున్నాను. కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS తెలంగాణ కమిటీ తరఫున చనిపోయినటువంటి అమాయకమైనటువంటి ప్రజలకు, వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.